పరిశుద్ధ నామాలు వందనాలు. సహోదరులందరూ కూడా దేవుని అందలి బలంతో ఉన్నారని నేను నమ్ముతున్నాను. అంచె దినాలు, ముఖ్యంగా మంచి నేల గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉన్నా. ఉదయకాలంలో మంచి నేల అనేది ఏంటంటే లోకం. ఏంటమ్మా, నేల అనేది లోకం. అక్కడ ఉన్న మాట, ఏం బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, విత్తువాడు మనుష్య కుమారుడు కదా, పొలము లోకము. లోకం ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? లోకం ఎప్పుడు ఆదిలో స్టార్ట్ అయింది. అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి విత్తుతూనే ఉన్న వాక్యం. అంటే వాక్యం అనేది అంటే విత్తబడేది. వాక్యం అనేది ఏంటమ్మా? అది విత్తబడేది. వాక్యం అనేది ఏంటి? విత్తబడేది, తర్వాత అది ఎదిగేది, దాని తర్వాత అది కోయబడేది, ఫలం ఇచ్చేది. అంటే అంత ఉన్నది వాక్యం అనేది ఏంటమ్మా? అది ఫలం ఇచ్చేది కదా. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాసి ఉంటుంది, నాకు తెలిసినంత మటుకు. 55వ అధ్యాయం 10వ వచనంలో, వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడ ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారం కలుగుటకి అది చిగిర్చి వర్ధిల్లినట్టు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. అంటే ప్రభు యొక్క నోట నుంచి వచ్చే వచనం ఎలా ఉండాలి? ఎలా ఉంటుందంటే, అది నిష్ఫలంగా నా యొద్దకు మరలదు, ఫలము లేకుండా మళ్ళీ రాదు. అది ఇంపార్టెంట్. ఏంటమ్మా? అది నిష్ఫలంగా నా యొద్దకు, అంటే దేవుని యొక్క వాక్యం అనేది మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుంది, దాని యొక్క పని జరిగించుకొని మళ్ళీ తిరిగిపోవాలి. అది వాక్యం. అదేనమ్మా, మరలక అనే మాట నాకు చాలా మంచి. అలాగే అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. అది వాక్యం యొక్క గొప్పతనం. ఏంటమ్మా? వాక్యం యొక్క గొప్పతనం ఏంటి? వాక్యం గొప్పతనం ఏంటి? 55వ అధ్యాయం ప్రకారం ఏంటమ్మా? అది నిష్ఫలంగా నా యొద్దకు మరలక. ఏంటమ్మా? నిష్ఫలంగా మళ్ళీ నా యొద్దకి మరలక ఏం చేస్తుంది? అది ఫ్యాన్ లేదా? ఏగా ఇక్కడ అందరు రమ్మంటారు నీ ఫ్యాన్ కోసం. ఆ వాక్యంలో చాలా ముఖ్యమైనది కాబట్టి 55వ అధ్యాయం రాసిందమ్మా. సరే, మైండ్ డిస్టర్బ్ కానిద్దాం. ఇటే చూడండి, ఇక ఇటే నా మాట నా కాన్సన్ట్రేషన్ పోతుంది. అటు ఇటు గదలకుండా ఉండాలంటే నా మీదే కాన్సన్ట్రేట్ చేయండి. వర్షము హిమము ఉత్తగా ఆకాశం వచ్చి ఉత్తగా మరలక భూమికి విత్తి ఏ విధంగా విత్తువానికి ఫలాన్ని తెస్తుందో, అలానే నా నోట నుండి వచ్చు వచనం ఉండును, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యాన్ని సఫలము చేయను. ఆయన ఒక కార్యమని జరిగించాలి. ఆ కార్యం అనేది సఫలము కావాలి. అంటే ఒక ఫ్రూట్ అనేది ఇంపార్టెంట్. ఆది నుంచి కూడా లోకం అనేది ఎక్కడుందమ్మా? లోకము అనేది ఆది నుంచి ఉన్నది. ప్రభు నాతో మాట్లాడిన మాటలు ఇంతకుముందు ఎప్పుడో పంచుకున్నట్టు గుర్తుంది, కానీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. తో పక్కన, తర్వాత రాతి నేల, తర్వాత ముండ్ల పొదలు అనే మాట, ఈ 3 కాలాలను సూచిస్తున్నాయి. వాక్యం అనేది పర్మనెంట్గా వస్తూనే ఉన్నది. గమనించండి. కాలాలు ఏంటంటే నోవాహు దగ్గర నుంచి, ఏంటమ్మా? నోవాహు దగ్గర నుంచి ఒక కాలం స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రదర్? ఏ కాలం స్టార్ట్ అయింది? మనసాక్ష్య కాలం. అక్కడ నుంచి ఏంటమ్మా? మనసాక్ష్య కాలం. అంటే మనసు సాక్ష్యం ఇచ్చే కాలం. అప్పటి నుంచి
సముద్రం నీళ్ళు వచ్చినాయి, మొత్తం కొట్టుకుపోయింది మానవుని పాపం వల్ల. అక్కడ దేవుడి పైనుంచి వర్షం కురిపించి ఆ విధంగా సమస్తాన్ని ముంచి వేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది షేము, హాము, యాపేతు, ఆ 6 ప్లస్ వీళ్ళతో ఏమైందా కొత్త కాలం అనేది, కొత్త జనాభా అనేది, కొత్త మనుషులు అనేది అక్కడ సిద్ధపడి అక్కడి నుంచి లోకం స్టార్ట్ అయింది. అంతకుముందు లోకం అంతా కూడా ఇది మన ఆ నీటిలో కొట్టుకుపోయింది. దేవుని వాక్యం అంతకుముందు లోకం అంతా కూడా నీటిలో కొట్టుకుపోయింది. దాని తర్వాత లోకం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎవరితో స్టార్ట్ అయింది? నోవాహు నుంచి. అక్కడ ఏమొచ్చిందమ్మా? మనస్సాక్ష కాలం అంట. అంటే మనస్సాక్షి, ఇంకేం లేదు, అక్కడ రాసింది ఏం లేదు, ఎవరు చెప్పేది ఏం లేదు. ఏంటమ్మా? మనసే సాక్ష్యం ఇచ్చేది. దేవుడు ఉన్నాడు, ఇది మంచి, ఇది చెడు, ఇది కరెక్ట్ కాదు, ఇది అని ఒక భయాన్ని కలిగించాడా? వాక్యం దేవుని యొక్క సృష్టిని చూస్తూ వారు ఆ విధంగా తెలుసుకొని అది చేయొచ్చు, ఇది చేయకూడదని ఒక మనస్సాక్షి కాలం అంటూ స్టార్ట్ అయింది. అదేంటది? తోవ పక్కన. ఎందుకు? అక్కడ ఏం లేదు, చిన్న వాక్యమే కానీ బాగానండి. అక్కడ ఏం లేదమ్మా, ఏం తోవ పక్క పడిపోయింది, ఏం లేదు అక్కడ. దాన్ని కాచేది ఎవరు లేరు, దాన్ని పోషించేది ఎవరు లేరు, దానికి ఇంకా నీళ్లు కట్టి దాన్ని ఫలింపజేసేది ఏం లేదు. అక్కడ ఏంటో వాక్యం విత్తబడింది. అంటే దేవుని వాక్యం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క మాటలు. అక్కడ అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము. ఆ విధంగా అది ఏమేంటంటే నీరు కట్టి ఫలింపలేకపోయింది. దాన్ని ఏమన్నారమ్మా? తోవ పక్కన పడిన విత్తనం. వాక్యం ఉన్నది కానీ విత్తనం అట్లా. దాని తర్వాత ప్రారంభమైందమ్మా ధర్మశాస్త్ర యుగం కాలం స్టార్ట్ అయింది. ఏది? అబ్రహాం నుంచి, మోషే నుంచి ఏమైందమ్మా? ధర్మశాస్త్రం అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని ఒక కాలం స్టార్ట్ అయింది. 10 ఆజ్ఞలు, తర్వాత ఎన్నో శాసనాలు, యాజకత్వం, ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? మోషే. అంటే మనసాక్షి యుగం అలానే రన్ అవుతుంది. మనసాక్షిని సంబంధించిన రన్ అవుతుడు ఒక ప్రత్యేకమైన జనాన్ని స్టార్ట్ చేసి అప్పుడేమైంది? వాక్యాన్ని దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేల్ మధ్యలో ఆ విధంగా ఆయన తన వాక్యం వినిపించడం ఆయన ప్రారంభించాడు. ధర్మశాస్త్ర యుగం ద్వారా ఏమైంది? అంత కఠినత్వమే. ఏమైందమ్మా? కఠినత్వం. ఏమవుతుంది? అక్కడ స్వనీతి అక్కడ స్టార్ట్ అయిపోయింది. స్వనీతి స్టార్ట్ అయిపోయింది. అంటే కఠినత్వం అంటే ఏం లేదు, నిజంగానే కఠిన. ఇప్పటికి కూడా వాళ్ళ హృదయాలేంటి? కఠినపరచబడ్డాయి. కాబట్టి ధర్మశాస్త్ర కాలంలో ఏం జరిగిందమ్మా? కఠినత్వం జరిగింది. ఎందుకంటే స్వనీతి వచ్చేసింది. అక్కడ యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, కానీ వారి మాటలు వినట్లే అక్కడ ఎవరు కూడా. ఎవరికి వారుగా స్వనీతిని అక్కడ చూపించడం మిగిలిచేశారు. నేను మంచుడు, నేను ధర్మశాస్త్రం 100%గా నేను అవలంబిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని, ఆయన నీతిమంతుడు గారు, ఆయన పాపి, వీళ్ళు అని ఈ విధంగా ఆ డిఫరెన్షియేషన్ ఎక్కడ వచ్చిందమ్మా? రెండో కాలంలో వచ్చింది. మన సాక్ష్యకాలము, తర్వాత ధర్మశాస్త్ర కాలం. దాని తర్వాత వచ్చింది యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కూడా ఏంటంటే ఇక్కడ మనము అక్కడ ప్రాస్పరిటీ డాక్టర్ వచ్చేసింది. అక్కడ ఏమొచ్చిందమ్మా? అంతే కదమ్మా, ఏమొచ్చింది? అక్కడ ముళ్ళ పొదలు కూడా పెరిగినాయి. ఇక్కడ విత్తనం పెరగడం మీనేది, ఇటు ముళ్ళ పొదలు కూడా పెరగడం మీనేది. అంటే ఎప్పుడైతే విత్తనం పడిందో వెంటనే ఏం చేశాడు సాతాను కూడా? అక్కడ ఆ గురువు లేచి పడేసింది. అక్కడ గమనించి ఏమైంది? అక్కడ ఆటోమేటిక్గా అవి కూడా పెరగటం ఏం చేసింది? యేసు ప్రభువే కదా, ఆయన ప్రేమ, ఆయన నామాన్ని ప్రార్థన చేస్తా, ఆయన నామాన్ని ఉచ్చరిస్తా. కాబట్టి నేను కోరుకున్నది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని కోరుకుంటూ అక్కడ ఏమవుతుంది? అక్కడ ఆ స్వార్థం అనేది, ధనమోసం అనేది అది ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? ఈ 3వ కాలంలో స్టార్ట్ అయింది. ఎవరు లేరు? కాపరి లేదు, సంఘం లేదు. బాగా గమనించి, సంఘం అనేది అక్కడ పరిపూర్ణతగా కనబడటం లేదు. అక్కడ ఏమైందంటే అవిశ్వాసులు, విశ్వాసులు కలిసి బతకటం. అక్కడ ఏమైంది? అక్కడ ప్రత్యేకమైన జీవితం లేకపోవడం వల్ల జరిగింది ఏంటంటే ఆ వాక్యం అనేది ఏమైందో, వాక్యంతో పాటు ఇవి కూడా పెరిగి ఏం చేసింది? దాన్ని అణిచివేశారు. ఇప్పుడు 4వ కాలంలో ఉన్నాం మనం.
ఈ కాలం అనేది ఏంటమ్మా చాలా ముఖ్యమైన కాలం. ఇదంటే మనం మంచి ఈ దేవుడు కాపరత్వాన్ని దయచేసి ఉంటున్నాడు. మెయిన్గా కాపరత్వం చేసి సంఘం అనే ఆయన శరీరంలో ఆయన మనం నిలబెట్టి దేవుని వాక్యాన్ని ఇస్తున్న కాలం. ఇక్కడ నిష్ఫలం అవటానికి వీల్లేదు. వాక్యం అనేది నిష్ఫలం అవటానికి కాలేదు. ఏంటమ్మా అది తిరిగి ఫలిస్తూ ఆ ఫలం అనేది దేవునికి మనము ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని చేతుల్లో భూమి పండిస్తుంది. భూమికి ఏమైనా వస్తుందా అమ్మ? భూమి పండిస్తుంది, నేల పండిస్తుంది. నేలకి ఏమైనా వస్తుందా? ఎవరికి వస్తుంది? ఇదేంటమ్మా దున్నిచ్చుకున్నది తన్నిచ్చుకున్నది అన్నీ ఎవరు జరిగింది? భూమికే కదా. నీరు పోసారు, కాపలా వేసి అన్నీ చేసింది ఎవరికి? మరి భూమికి ఏమైనా ఫాయిదా వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఎవరైతే చేశారు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడ మన స్వార్థాన్ని కోవటానికి వీల్లేదమ్మా. అందుకే దేవుడు ఎక్కడ తీసిన మనల్ని మట్టిలో తీసింది. అందుకోసం సోదరుడా, అదే మాట. మనసాక్ష్యం నడుస్తుంది, ఇప్పటికీ మనసాక్ష్యం నడుస్తుంది, తర్వాత ధర్మశాస్త్రం నడుస్తుంది, ప్రాస్పెరిటీ నడుస్తుంది. అవి కూడా నడుస్తున్నాయి. కానీ ఈరోజు మన జీవితంలో అది ఉండకూడదని దేవుడు నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి ఫలము ఫలించి దేవునికి మనము ఆ ఫలాన్ని ఇవ్వాలని దేవుని చిత్తం అవుతుంది. అందుకే దేవుడు పరలోక రాజ్యంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. పరలోక రాజ్యం కాబట్టి వాక్యము నిష్ఫలము కాకుండా అది ఫలమియాలని దేవుని చిత్తమే. దానికోసం ఏం కావాలి? కావాలమ్మా? దానికోసం నీరు కట్టబడాలి. తర్వాత దున్నబడిన అవసరం. దున్నబడిన తర్వాతే వేస్తారు కదా. ఎవరు దున్నారమ్మా? ఆయన యేసు ప్రభు దున్నారమ్మా. ఆయన శరీరం ఘాట్లు పడ్డాయి. రాసిన మాట దేవుని వాక్యం కదా. ఆయన్ని దున్నటం జరిగింది. ఎవరిని దున్నటం జరిగింది? ప్రభువుని దున్నారు. కాబట్టి ఇప్పుడు ఉంది ఏంటి? ఆయన శరీరం ఉన్నది, దున్నబడిన శరీరం. ఇది దున్నబడిన శరీరంలో మనం ఉన్నాం. దున్నటం అయిపోయింది. ఆయన దున్నించుకున్నాడు, చారాలు ఆయనకే వచ్చినాయి, ఘాట్లు ఆయనకే పడ్డాయి, దెబ్బలు ఆయన తిన్నాడు. అవంతా కూడా దాంట్లో ఉన్నంతా కూడా ఎక్కడ జరిగింది? అదంతా యేసు ప్రభువులో ఆ కార్యం. ఈ సత్యాన్ని గుర్తిస్తే మన లైఫ్ అనేది కొంచెం ఆనందంగా ఉంటుంది, జీవితంగా ఒక ఆశ కలుగుద్ది. దున్నబడిన శరీరంలో మనం ఉన్నాం. ఈ దున్నబడిన శరీరంలో రక్తం కార్చిన ఘాట్లు పడిన ఆ శరీరంలో మనం ఉండి మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఫలించాలి. అంటే ఇప్పుడు ఏంటి? నీరు కట్టబడాలి. ద వాటర్ షుడ్ బి దేర్. అంటే ఎప్పుడు నీరు ఎవరు కడతారమ్మా? ఇది దేవుని వాక్యం చేత మనం నీరు కట్టుతూ ఉండాలి. నీరు కడుతూ ఉండాలి. జీవ జలం అనేది నా హృదయంలో నుంచి, నా నోటి నుంచి, అది నా కడుపులో నుంచి పారుతున్నట్లుగా ఉండాలి. ఏదమ్మా?